మనం పరంపరం ఇళ్ళల్లో సోదాలు ఎందుకు? అమెరికా నుంచి కాసిం రజ్వీ ఫోన్ కదా. మరి నిజమే కదా, కేసీఆర్ అయిన కాసిం రజ్వీనే కదా అన్నది. ఓ ఉన్నతాధికారితో టచ్ లోకి. మరోవైపు నేరం అంగీకరించిన నిందితులు నాగోలు మూసివంతరి కింద ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లో ముగ్గురు బీఆర్ఎస్ కీలక లీడర్ల ప్రీమియం. త్వరలోనే ఆ నేతలకు 41 సిఆర్పిసి నోటీసులు. విదేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ డివైస్లు. సీఎం రేవంత్ నివాసానికి సమీపంలోనే ఏర్పాటు అంటూ ఒకరిని చూస్తారు. అంటే సీఎం గారు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన విషయం తెలుస్తా ఉంది. కానీ ఈటెల రాజేందర్ కానీ బండి సంజయ్ విషయాలు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న విషయాలు కూడా తెలియాలి వాస్తవంగా. అవి గతంలోనే మనం చెప్పిన వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసిన, మీ ఇంట్లో డివైస్ పెట్టారు, మీ ఇంటి దగ్గర అని చెప్పేసి క్లియర్. అయితే ఈ విషయంలో ఇంకో విషయం చెప్తాను నేను. ఇదే సేమ్ ఫోన్ ట్యాపింగ్, ఇదే సేమ్ టెక్నాలజీ ఢిల్లీలో కూడా వాడినరు. ఇదే సేమ్ ట్యాపింగ్ ఇష్యూ అరవింద్ కేజ్రీవాల్ కూడా చుట్టుకోబోతోంది. 100% ఇది రాసి పెట్టుకోండి. ఇవాళ 26వ తేదీ మనం చెప్తున్నాం ఆల్రెడీ. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే ట్యాపింగ్ అంశంలో ఆయన మెడ కూడా చుట్టుకోబోతుంది. ఆయన అయితే మరీ దారుణం. ఎంత దారుణం అంటే అమిత్ షా ఫోన్ కాల్స్, పిఎం మోడీ ఫోన్ కాల్స్, ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తెలంగాణకి రావడం కూడా జరిగింది. ఈ అంశాలన్నీ బయటపడతాయి. నేను పక్కా చెప్తున్నా. ఇదే కాదు, మనం పరంపరం ఇళ్ళల్లో సోదాలు ఎందుకు? అమెరికా నుంచి కాసిం రజ్వీ ఫోన్ కదా. మరి నిజమే కదా, కేసీఆర్ అయిన కాసిం రజ్వీనే కదా అన్నది. ఓ ఉన్నతాధికారితో టచ్ లోకి. మరోవైపు నేరం అంగీకరించిన నిందితులు నాగోలు మూసివంతరి కింద ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లో ముగ్గురు బీఆర్ఎస్ కీలక లీడర్ల ప్రీమియం. త్వరలోనే ఆ నేతలకు 41 సిఆర్పిసి నోటీసులు. విదేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ డివైస్లు. సీఎం రేవంత్ నివాసానికి సమీపంలోనే ఏర్పాటు అంటూ ఒకరిని చూస్తారు. అంటే సీఎం గారు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన విషయం తెలుస్తా ఉంది. కానీ ఈటెల రాజేందర్ కానీ బండి సంజయ్ విషయాలు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న విషయాలు కూడా తెలియాలి వాస్తవంగా. అవి గతంలోనే మనం చెప్పిన వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసిన, మీ ఇంట్లో డివైస్ పెట్టారు, మీ ఇంటి దగ్గర అని చెప్పేసి క్లియర్. అయితే ఈ విషయంలో ఇంకో విషయం చెప్తాను నేను. ఇదే సేమ్ ఫోన్ ట్యాపింగ్, ఇదే సేమ్ టెక్నాలజీ ఢిల్లీలో కూడా వాడినరు. ఇదే సేమ్ ట్యాపింగ్ ఇష్యూ అరవింద్ కేజ్రీవాల్ కూడా చుట్టుకోబోతోంది. 100% ఇది రాసి పెట్టుకోండి. ఇవాళ 26వ తేదీ మనం చెప్తున్నాం ఆల్రెడీ. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే ట్యాపింగ్ అంశంలో ఆయన మెడ కూడా చుట్టుకోబోతుంది. ఆయన అయితే మరీ దారుణం. ఎంత దారుణం అంటే అమిత్ షా ఫోన్ కాల్స్, పిఎం మోడీ ఫోన్ కాల్స్, ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తెలంగాణకి రావడం కూడా జరిగింది. ఈ అంశాలన్నీ బయటపడతాయి. నేను పక్కా చెప్తున్నా. ఇదే కాదు, అరవింద్ కేజ్రీవాల్ విషయం ఎందుకు మనం మాట్లాడుతున్నాం చూడండి. ఇది ఇంకా చాలా పెద్దది. 113 కోట్లు లంచం ఇచ్చాం. వీడు ఎవడండి? వీడు? కేజ్రీవాల్ పై ఖలిస్తానీ సంచలన వ్యాఖ్యలు. టెర్రరిస్ట్ బుల్లార్ విడుదలకు డీల్. ఢిల్లీ బాంబ్ పేలుడు కేసులో బుల్లార్ నిందితుడు. భారతదేశంలో